ఏపీ రైతులకు ముఖ్యమైన శుభవార్త 2026 ఖరీఫ్ సీజన్ కు సంబంధించిన పంటల బీమా నమోదు గడువును ఆగస్టు 31, 2026 వరకు పొడిగించినట్లు సమాచారం. వర్షాలు ఆలస్యం కావడం, కొన్ని ప్రాంతాల్లో పంటల సాగు ఆలస్యంగా ప్రారంభం కావడం, సాంకేతిక సమస్యలను దృష్టిలో ఉంచుకొని అవకాశం కల్పించినట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు పంటల బీమా నమోదు చేసుకుని రైతులు వెంటనే సమీపంలోని రైతు సేవా కేంద్రం, మీ సేవ, సిఎస్సి కేంద్రం లేదా సంబంధిత వ్యవసాయ అధికారిని సంప్రదించి వివరాలు తెలుసుకోవాలి. PMFBY పంటల బీమా పథకంలో వరి, మొక్కజొన్నతో పాటు ప్రభుత్వం నోటిఫై చేసిన ఇతర పంటలకు కూడా బీమా వర్తించే అవకాశం ఉంటుంది. అయితే ప్రీమియం, పరిహారం పంట మరియు ప్రాంతాన్ని బట్టి మారవచ్చు. నమోదు సమయంలో ఆధార్, పట్టాదారు పాస్బుక్ లేదా భూమికి సంబంధించిన పత్రాలు, బ్యాంక్ పాస్బుక్, మొబైల్ నంబర్, ఈ క్రాప్ వివరాలు అవసరం కావచ్చు. కౌలు రైతులు సంబంధిత సాగు ధృవీకరణ పత్రాలు లేదా CCRCS వంటి పత్రాలను సిద్ధంగా ఉంచుకోవాలి. పంట రుణం తీసుకున్న రైతుల విషయంలో ప్రీమియం బ్యాంకు ద్వారా చెల్లించే అవకాశం ఉన్నందున మీ పంట బీమా నమోదు పూర్తయిందా లేదా, ప్రీమియం కట్ అయిందా అనేది బ్యాంకు లేదా వ్యవసాయ అధికారుల వద్ద నిర్ధారించుకోవాలి. పంట నష్టం జరిగినప్పుడు పరిహారం పొందాలంటే బీమా నమోదు, ఈ క్రాప్ వివరాలు, బ్యాంక్ ఖాతా వివరాలు సరిగ్గా ఉండడం చాలా ముఖ్యం. కాబట్టి రైతులందరూ చివరి తేదీ వరకు వేచి ఉండకుండా వెంటనే మీ పంటల బీమా నమోదు స్థితిని చెక్ చేసుకొని అవసరమైన పత్రాలతో దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేసుకోండి. ఈ సమాచారం ఉపయోగకరంగా ఉంటే వీడియోకు లైక్ చేసి ఇతర రైతులకు షేర్ చేయండి. ఇలాంటి రైతు పథకాలు, వ్యవసాయ సమాచారం మరియు ప్రభుత్వ తాజా అప్డేట్స్ కోసం మన DAR ఫోకస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ను ఆన్ లో పెట్టుకోండి.